హలో గైస్, నేను మీ ఆర్తిని. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి చిలకూరు వాళ్ళ చూద్దాం. బస్ దిగగానే చాలా పబ్లిక్ ఉండే, చాలా అంటే చాలా. తర్వాత ఇక టెంపుల్కి వెళ్ళిపోయి ఇక నామం పెట్టించుకుని ఏదో పెద్దగా ఫస్ట్ టైం పెట్టించుకున్నట్టు ఏదో ఓవర్ యాక్షన్గా పెట్టించుకున్నాక ఇక జనం అని ఎప్పుడు అనుకోలేదు. కొబ్బరికాయ కొనుక్కొని ఇక టెంపుల్కి ఎంటర్ అయిపోయినాం. ఇక కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా, బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ముక్కొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. ఇంకా అయితే మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి దేవుడి దీవెనలు ఉండాలని కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నాం. కొబ్బరికాయ కొట్టడానికి ఇంతసేపు ముక్కొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇక మా అన్న డాడీ అయితే కొబ్బరికాయ కొడితే నేను మాత్రం కొబ్బరికాయ నీళ్ళ కోసమే వెయిటింగ్. కొట్టేసుకున్నాక ఇక మా డాడీ కొడుతుని ఇక తెచ్చేసిండు, చేతుల దగ్గర తెచ్చేసి ఇక పక్క చేతుల దగ్గర తెచ్చేసిండు. ఇక మేము మంచిగా ఏ గుడి మమ్మీ చిలుకూరు वाले कौन से टेंपल को जा रहे भैया अपन? अच्छा है. ఇక దర్శనానికి వచ్చేస్తున్నామంటే ఇక చూస్తున్నాం. ఈసారి అయితే అంత ఇది లేదు. చూడగానే ఎంత మంది అంటే అసలు ప్రదక్షిణలు కూడా చేయలేదు. ఇక లోపల ఇటు సైడ్ నిలబడ్డాం. మా డాడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. చూడండి మీరు ఇంతమంది. తర్వాత ఇక బయటకు వచ్చేసి కొబ్బరికాయ పెట్టుకొని షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక చాలా స్టాల్స్ ఉన్నాయి, అలాంటివి చాలా ఉంది. ఇక తీసుకుని మేము బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ లాంటివి అన్నీ తీసుకుని మూర్తులు ఉండే, కిచెన్స్ చాలా వెరైటీ ఉండే, మూర్తులు కూడా ఉండే. కుంకుమ అలాంటివి దొరుకుతూనే ఉంటాయి ఇలాంటి చోట్ల. అన్నీ చాలా బాగుండే. ఇక రేట్ అయితే మినిమం లేదు, ఘోరంగానే ఉంది. చిన్న వస్తుకే 400-500 అంటారు. ఇక ఈవినింగ్ అయిపోయింది. ఇక ఫొటోస్ తీసుకుంటున్నాం. మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నాం. గుడి దగ్గర కొద్దిసేపు ఉండి ఇక ఎంజాయ్ చేయాలి కదా, కొద్దిసేపు ఉండి ఫోటోలు తీసుకున్నాం. ఇక మంచిగా ఉండే. ఇక చిన్న వస్తువులు ఏమైనా ఉంటే తీసుకుందామని ఉండే. కానీ సడన్గా మాజీ సీఎం అని ఉన్నాడు, జార్ఖండ్ నుంచి అంట. మాజీ సీఎం అంటే వచ్చాం కానీ ఇంత ఈవినింగ్ కూడా ఉండే. ఇక నా అవుట్ఫిట్ ఎట్లా ఉంటే కామెంట్ చేయండి. బాయ్.